జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ మరి లీగల్ నాలెడ్జ్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కి అందరికీ వెల్కమ్ అండి. మనం ఇవాళ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని అతి ముఖ్యమైన ఘట్టం ఇక్కడ నుంచే మనకు కోర్టుకి సంబంధించినవన్నీ స్టార్ట్ అవుతాయి. అది చాలా ముఖ్యమైన ఘట్టంలో అడుగు పెడుతున్నాం. దీని గురించి అయితే మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది మన ఇంకా న్యూ సిఆర్పిసి అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత అని ఒకటి ఉంది కదా, అది ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి మనం ఇదైతే తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకుందాము. ఏమంటే సెక్షన్ నంబర్లు ఒకటి మారుతాయి, తర్వాత అది ఏదైనా కొత్తగా వచ్చిన పాయింట్లు మళ్ళీ మనం అది అమల్లోకి వచ్చినప్పుడైతే చూసుకుందాం. ఇప్పటికైతే ఇప్పుడు ఇవి జరుగుతున్నది ఇదే కాబట్టి దీని గురించే మనం మాట్లాడుకుందాం. 154 ఇన్ఫర్మేషన్ ఇన్ కాగ్నిజబుల్ కేసెస్. ఎవరీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది కమిషన్ ఆఫ్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్. మీరు గమనించుకోవాల్సింది ఏమంటే ఇక్కడ వర్డ్ మీరు ఒత్తి చూడాలి, మరి జాగ్రత్తగా గమనిస్తుండాలి. కాగ్నిజబుల్ అన్నారు చూడండి, కాగ్నిజబుల్ అఫెన్స్, కమిషన్ ఆఫ్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్. దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ అన్నది కమిట్ చేయబడింది. కమిషన్ అంటే మన ఇచ్చిపుచ్చుకునే కమిషన్ కాదు, కమిషన్ అంటే చేయడం, నేరం చేయడం, కమిట్ చేయడం. కమిట్ అంటే నేరం, దానికి సంబంధించింది. ఇఫ్ గివన్ ఓరల్లీ టు అన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కి ఓరల్ గా ఇస్తే షల్ బి రెడ్యూస్డ్ రైటింగ్ బై హిమ్. అతని చేత అతను రాసుకోవాలా. వాళ్ళు ఓరల్ గా ఇచ్చారనుకో అతను రాసుకోవాలా. ఆర్ అండర్ హిస్ డైరెక్షన్, అతని డైరెక్షన్ లో, అండ్ బి రెడ్ ఓవర్ టు ది ఇన్ఫర్మెంట్. అతని డైరెక్షన్ లో కానీ అతను కానీ సొంతంగా రెడ్యూస్డ్ టు రైటింగ్ అని చెప్పేసి తర్వాత మీరు ఏదైతే రాశారో దాన్ని ఇన్ఫర్మెంట్ కి, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తికి రెడ్ ఓవర్, చదివి వినిపించాలి. అండ్ ఎవ్రీ సచ్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ వెదర్ గివెన్ ఇన్ రైటింగ్ ఆర్ రెడ్యూస్డ్ రైటింగ్ యాజ్ అపర్సెట్, వాళ్ళు రాసుకొచ్చినా సరే, వాళ్ళు వచ్చి ఓరల్ గా చెప్తే పోలీసు వాళ్ళు దాన్ని రైటింగ్ లో రాసుకున్నా సరే, అవి షల్ బి సైన్డ్ బై ది పర్సన్ గివింగ్ ఇట్. అది దాంట్లో వాళ్ళు సైన్ చేయాలట. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో బాగా గమనించాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి అంటే హీ నీడ్ నాట్ బి విక్టిమ్ అన్నమాట. అర్థమైందా? ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి ఇన్ఫార్మెంట్, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి సైన్ చేయాలట. అతను ఖచ్చితంగా విక్టిమే అయ్యి ఉండాలి, బాధితుడు అయ్యి ఉండాలన్న నిబంధన ఏం లేదు. అండ్ ది సబ్స్టాన్స్ దేర్ ఆఫ్, దాని యొక్క సారాంశం ఏదైతే ఉందో, దర్ ఆఫ్ షల్ బి ఎంటర్డ్ ఇన్ ఎ బుక్ టు బి కెప్ట్ బై సచ్ ఆఫీసర్ ఇన్ సచ్ ఫార్మ్ యాజ్ ది స్టేట్ గవర్నమెంట్ మే ప్రిస్క్రైబ్ ఇన్ దిస్ బిహాఫ్. సరే, అది దాన్ని చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రాస్తారు. మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నది సిఆర్పిసిలో ఉండదు. ఎక్కడ ఉందా మీకు? ఈ సెక్షన్ 154 ఎఫ్ఐఆర్ వచ్చేసి 154 వచ్చేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గురించే మాట్లాడుతుంది. కానీ ఈ సెక్షన్ లో కానీ సిఆర్పిసి మొత్తంలో కానీ ఎక్సెప్ట్ ఒక్క చోట మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్న అప్రేస్ అనేది కనపడదు. తెలుసా? సెర్చ్ చేయండి కావాలంటే. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని మనం చెప్తుంటాం కదా, ప్రతిదీ స్టార్ట్స్ విత్ ఎఫ్ఐఆర్ఏ. కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నది ఈ సెక్షన్ లో ఎక్కడ లేదు. ఉందా? ఎక్కడ ఉండదు చూడండి, కావాలంటే గమనించుకోండి. మీరు ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? ఒక్క చోట తెలుసా? నో సార్. ఎస్. సార్ 207కి వెళ్ళండి. సిఆర్పిసి ఉన్న వాళ్ళు 207 చూడండి దయచేసి. 207 అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత, పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు దానికి సీసీ నంబర్ ఇస్తారు. సీసీ నంబర్ కానీ పిఆర్స్ నంబర్ కానీ ఇస్తారు. ఫస్ట్ వాయిదాకి ముద్దాయిలు వచ్చి హాజరవుతారు. హాజరవుతే వాళ్ళకి కాపీస్ సప్లై చేస్తారు. ఇస్తారా లేదా? కాపీస్ ఇస్తారు. కేసు కాగితాలు ఇస్తారు. ఇవరా? కేసు కాగితాలు కాపీస్ ఫర్నిష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇవి చదువుకుని రండి, మీకు ఎగ్జామ్ పెడతామని చెప్తారు. అయిందా? ఆ పేపర్లలో ఏమేమి ఉండాలంటే ఇది ఇక్కడ రాసిన, హైలైట్ చేస్తున్నారా? ఏముంది ఇక్కడ? ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. 154 సెక్షన్ లో ఎక్కడ కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్న మాట కూడా ఉండదు.
సిఆర్పిసిలో ఎక్కడ రాదు, ఇక్కడ తప్ప. అర్థమైందా? ఈ పాయింట్ మీరు ఇవాళే కొత్తగా తెలుసుకుంటున్నారని నాకైతే అర్థమవుతుంది. ఎస్ సార్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నది మీకు 154 సెక్షన్లో ఎక్కడ కనపడదు, సిఆర్పిసిలో అసలు కనపడదు, ఒక్క చోట తప్ప. అంతేనా? సరే, అది ఆ బుక్ లో రాస్తారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనే బుక్ ఉంటుంది. ప్రిస్క్రైబ్ ఫామ్ వచ్చేసి ఏపీ పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్, రాసుకోండి. ఏపీ పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ అని ఉంటుంది. దాని ప్రకారము అందులో ఫామ్స్ ఉంటాయి. అక్కడ సిఆర్పిసిలో ఉండదు ఎఫ్ఐఆర్ ఫామ్, మీకు పోలీస్ మాన్యువల్లో ఉంటుంది. ఆ పోలీస్ మాన్యువల్ స్టాండింగ్ ఆర్డర్స్ దాంట్లో ఎఫ్ఐఆర్ ఫార్మాట్ ఉంటుంది. దాని ప్రకారం మీరు సెక్షన్ ఆఫ్ లా, ఏ పోలీస్ స్టేషన్, ఏ డేట్, క్రైమ్ నంబర్ ఎంత, ఏ సెక్షన్స్, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరిపైన ఇచ్చారు, సస్పెక్టెడ్ అక్యూజ్డా, వాళ్ళ గుర్తింపు చిహ్నాలు, అవన్నీ దాంట్లో ఫార్మాట్ అంటుంటుంది. అవన్నీ ఫిలప్ చేసుకుంటూ వస్తారు. అయితే ప్రొవిజన్ ఇచ్చారు, provided that if the information is given by the woman against whom an offense under section 326A, ఇది ఉమెన్ కి సంబంధించినవి, యాసిడ్ అటాక్, ఇది అవుట్రైడింగ్ హర్ మోడెస్టీ, రేపుకి సంబంధించినవి, స్టాకింగ్, వైరజం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మటుకు ఒకవేళ అట్లాంటి నేరాలు అలెజ్ చేయబడి ఉంటే, alleged to have been committed or attempted, then such information shall be recorded by a woman police officer or any woman officer. అలాంటి మటుకు ఏంటంటే ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏం జరిగిందో చెప్పడం, అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉమెన్ పోలీస్ ఆఫీసర్ లేదా ఉమెన్ ఆఫీసర్ ఎవరైనా సరే షల్ అన్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే అది రికార్డ్ చేయాలని చెప్పేసి మనకు ఈ సెక్షన్ 154లో ఉన్నటువంటి ప్రావిజన్ అయితే చెప్తా ఉంది. నెక్స్ట్, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్, మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ చెప్పినటువంటి అఫెన్సెస్ ఇవన్నీ ఈస్ alleged to have been committed or attempted, ఈస్ టెంపరరీ ఆర్ పర్మనెంట్లీ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ డిజేబుల్డ్, వాళ్ళు టెంపరీగా లేదా పర్మనెంట్ గా మెంటల్ గానీ ఫిజికల్ గానీ డిజేబుల్ అయి ఉంటే, దెన్ సచ్ ఇన్ఫర్మేషన్ షల్ బి రికార్డెడ్ బై ఏ పోలీస్ ఆఫీసర్, వాళ్ళ పోలీస్ ఆఫీసర్ రికార్డ్ చేయాలా, అట్ ది రెసిడెన్స్ ఆఫ్ ది పర్సన్ సీకింగ్ టు రిపోర్ట్ సచ్ అఫెన్స్, ఆ అఫెన్స్ గురించి రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నటువంటి వ్యక్తి యొక్క రెసిడెన్స్కి వెళ్ళి, లేదా ఆర్ అట్ ఎ కన్వీనియంట్ ప్లేస్ ఆఫ్ సచ్ పర్సన్ చాయిస్, ఆ పర్సన్ చాయిస్ కన్వీనియంట్ ప్లేస్, పోలీస్కి కాదు. ఆ పర్సన్ లేదు సార్ నా ఇంట్లో వద్దు, పలానా చోటుకి రండి అంటే ఈ పోలీస్ ఆఫీసర్ కూడా అక్కడికే వెళ్ళాలి. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఇంటర్ప్రిటేటర్ ఆర్ ఏ స్పెషల్ ఎడ్యుకేటర్ యాజ్ ది కేస్ మే బి. ఎందుకంటే ఆ డిజేబుల్డ్ అనే, ఫిజికల్లీ డిజేబుల్డ్, మెంటల్లీ డిజేబుల్డ్ అన్నారు కదా, వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు చేసే సైగలు కానీ ఇంకోటి కానీ, మనకు మాటలు రాని వాళ్ళకు సైగలతో ఇది చెప్తారు, వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటారన్నమాట. అట్లాంటి వాళ్ళ సమక్షంలో ఇది రికార్డ్ అయితే చేయాలని చెప్పి చెప్తున్నారు. సార్ స్క్రీన్ పైన ఎవరు గీయకండి ప్లీజ్. నెక్స్ట్, అలా చేసినప్పుడు ది రికార్డింగ్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్ షాల్ బి వీడియోగ్రాఫ్, అలా చేసినప్పుడు దాన్ని వీడియోగ్రాఫ్ అయితే చేయాలట. ఎందుకంటే ఆ ఇంటర్ప్రిటేట్ చేసిన వ్యక్తి కానీ లేదా ఆ స్పెషల్ ఎడ్యుకేటర్ కానీ వీళ్ళు ఏదైతే చెప్పారో అది కరెక్ట్ గా చేశాడా లేదా అన్నది మళ్ళీ కంపేర్ చేసుకోవడానికో, డిస్ప్యూట్ వచ్చినప్పుడు చూసుకోవడానికో అది వీడియోగ్రాఫ్ అయితే చేయమన్నారు. నెక్స్ట్, ది పోలీస్ ఆఫీసర్ షాల్ గెట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది పర్సన్ రికార్డెడ్ బై జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అండర్ క్లాస్ ఏ ఆఫ్ సెక్షన్ 5A ఆఫ్ సెక్షన్ 164 యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది మళ్ళీ ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఏం చేయాలంటే, షాల్ గెట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది పర్సన్ రికార్డెడ్ బై ఏ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్. ఆ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఈ 164 సెక్షన్ కింద రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ ని ఆయన తెచ్చుకోవాలంట. గెట్ ది స్టేట్మెంట్ అనమాట, ఆయన తీసుకెళ్లి అక్కడ రికార్డ్ చేయించాలన్నమాట పోలీస్ ఆఫీసర్. A copy of the information as recorded under subsection 1 shall be given forthwith free of cost to the informant. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తికి అది ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉంటుందో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్పుడే ఇచ్చేయాలన్నమాట. సార్ సి ఒకసారి చెప్పరా సార్? సి, ది పోలీస్ ఆఫీసర్ షల్ గెట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది పర్సన్ రికార్డెడ్ బై ఏ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అండర్ క్లాస్ ఏ ఆఫ్ సెక్షన్ 5A ఆఫ్ సెక్షన్ 164 యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అవి 164 స్టేట్మెంట్ అన్నవి మేజిస్ట్రేట్ వాళ్ళే రికార్డ్ చేస్తారు. దాంట్లో విధి విధానాలు ఉన్నాయి, తర్వాత టైప్స్ ఆఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఉంటాయి. దాని ప్రకారము ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయించాలి. ఈ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ సమక్షంలో తీసుకెళ్లి మేజిస్ట్రేట్ గారి దగ్గర తీసుకెళ్లి వాళ్ళ రికార్డు ఆ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయించాలని చెప్తున్నారు. షల్ గెట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది పర్సన్ రికార్డెడ్ అంటే అదే అర్థం. 164 వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది.
ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ కాపీ అయితే వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు. మళ్ళీ ఎనీ పర్సన్ అగ్రీడ్ బై రిఫ్యూజల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, ఎనీ పర్సన్ అగ్రీడ్ బై రిఫ్యూజల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ అన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్. మరి పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎవరైతే స్టేషన్లో, ఆయన రిఫ్యూజ్ చేస్తారు. దేన్ని రిఫ్యూజ్ చేస్తారు? టు రికార్డ్ ది ఇన్ఫర్మేషన్ రెఫర్ టు ఇన్ సబ్సెక్షన్ 1. సబ్సెక్షన్ 1లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ చేయడానికి నిరాకరిస్తే అందువల్ల బాధించబడేవాడు, అందువల్ల అగ్రీవ్ అయిన వ్యక్తి ఎవరైనా సరే మే సెండ్ ది సబ్స్టాన్స్ ఆఫ్ సచ్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ యొక్క సారాంశాన్ని సెండ్ చేయొచ్చు, అసలు పంపించవచ్చు. ఎలా? ఇన్ రైటింగ్ అండ్ బై పోస్ట్. బాగా గమనించుకోండి, ఇది ఏమన్నారు? ఇన్ రైటింగ్ బై పోస్ట్. 2. కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ సజెషన్ ఏం చెప్తున్నారు, ఇలా స్టేషన్లో ఎఫ్ఐఆర్ తీసుకోలేదు, స్పందనలో వెళ్ళి ఇవ్వండి ఏం చెప్తున్నారు కదా. స్పందన ప్రోగ్రామ్ విన్నారా? విన్నాను సార్. స్పందన వెళ్ళి ఇవ్వండి ఎస్పీ గారికి ఏం చెప్తున్నారు. ఇక్కడ ఏముంది మనకి, ఇది ఏం చెప్తోంది సెక్షన్? ఇన్ రైటింగ్ అండ్ బై పోస్ట్ ద్వారా పంపించాలని చెప్తున్నాం. అలాంటప్పుడు మనం తీసుకెళ్లి చేతికి ఇవ్వడం పొరపాటు అవుతుంది. అది అలా అక్కడ మీరు గమనించుకోవాల్సింది. ఏం చెప్పింది చట్టం? రైటింగ్ లో ఇవ్వాలి, బై పోస్ట్ ఇవ్వాలని చెప్తా ఉంది. టు ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కన్సర్న్, ఆ కన్సర్న్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి, హూ ఇఫ్ సాటిస్ఫైడ్ దట్ సచ్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజెస్ ది కమిషన్ ఆఫ్ ఎ కాగ్నిబుల్ అఫెన్స్, ఆయనకు పంపిస్తే ఆయన కూడా ఇఫ్ సాటిస్ఫైడ్, ఆయన కూడా తృప్తి చెందితే ఏమని, ఓ ఈ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక కాగ్నిబుల్ అఫెన్స్ కమిట్ చేయబడిందని డిస్క్లోజ్ చేస్తా ఉంది అని ఆయన తృప్తి చెందితే, ఇఫ్ సాటిస్ఫైడ్ అన్నాం కదా, తృప్తి చెందితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? షల్ ఐదర్ ఇన్వెస్టిగేట్ ది కేసు హిమ్సెల్ఫ్, ఆయనే స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఆర్ డైరెక్టెడ్ ఇన్వెస్టిగేషన్ టు బి మేడ్ బై ఎనీ పోలీస్ ఆఫీసర్ సబార్డినేట్ టు హిమ్, ఆయన కింద ఉన్నటువంటి ఏ సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్ చేతైనా సరే నువ్వు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయని డైరెక్షన్ ఇవ్వచ్చు. ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ బై దిస్ కోడ్, ఈ కోడ్ చేత చెప్పబడినటువంటి పద్ధతి ప్రకారము ఇన్వెస్టిగేట్ చేయని చెప్పొచ్చు. అండ్ సచ్ ఆఫీసర్ షల్ హ్యావ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఇన్ రిలేషన్ టు దట్ అఫెన్స్. నేను తాడిపత్రిలో ఎఫ్ఐఆర్ కట్టలేదని చెప్పేసి ఎస్పీ గారికి అయితే పంపించాను. ఎస్పీ గారు ఏం చేస్తారు? అనంతపూర్ 4th టౌన్లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్కి నువ్వు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయని డైరెక్షన్ ఇస్తారు. మన అప్పుడు తాడిపత్రిలో ఉన్న వాళ్ళు నువ్వు ఎట్లా వస్తావా, నీ జ్యూరిస్డిక్షన్ కాదు కదా, ఈ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ నేను కదా అని అనడానికి ఉండదు. ఎందుకంటే ఎస్పీ గారు ఆయనకి డైరెక్షన్ ఇచ్చారు. అలాంటప్పుడు సచ్ ఆఫీసర్ షల్ హ్యావ్ all the powers of an officer in charge of the police station in relation to that offense only. ఆ అఫెన్స్ సంబంధించి ఇక్కడ తాడిపత్రిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏ పవర్స్ అయితే ఉంటాయో ఆ పవర్స్ అన్ని ఆ 4th టౌన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్కి ఇవ్వబడతాయి అని ఈ సెక్షన్ అయితే మనకు చెప్తా ఉంది. దీన్ని బట్టి ఏం చెప్తున్నామంటే, కాగ్నిబుల్ అఫెన్స్ కమిట్ చేశారని ఇన్ఫర్మేషన్ వస్తే పోలీసులు ఏం చేయాలట? ఓరల్గా కానీ, ఓరల్గా చెప్పారనుకోండి రైటింగ్ లో రెడీ చేయాలి, రైటింగ్ లో ఇచ్చారనుకోండి అలా ఇచ్చినా ఇలా ఇచ్చినా దాన్ని ఎక్కడ ఎంటర్ చేయాలని చెప్తున్నారు? ఒక ఇదంటూ పెట్టుంటారు కదా రిజిస్టర్, దాంట్లో ఎంటర్ చేయాలని చెప్తున్నారు. సచ్ ఇన్ఫర్మేషన్ షల్ బి రికార్డెడ్, ఇది ఇక్కడ రాశారు, ఎంటర్ చేయాలని చెప్పేసి షల్ బి కెప్ట్ బై, ఇక్కడ రాశారు చూడండి, ఒక బుక్ లో రాయాలని చెప్తున్నారా, అది అక్కడ రాసిన తర్వాత. ఒకళ్ళు ఉమెన్కి అగైనెస్ట్ అయితే ఉమెన్ ఆఫీసరే ఉన్నారు, వాళ్ళు మెంటల్ కానీ ఫిజికల్ కానీ డిజేబుల్ అయి ఉంటే టెంపరీ కానీ పర్మనెంట్ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, లేదా వాళ్ళు కన్వీనియంట్ ప్లేస్లోకి వెళ్ళి మీరు రికార్డ్ చేయాలని చెప్తున్నారు. దీనంతా వీడియోగ్రాఫ్ తీయాలి అని చెప్తున్నారు. అయిందా? పోలీస్ ఆఫీసర్ వచ్చేసి 164 కింద వీళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ కూడా చేయించాలి, అక్కడ తీసుకెళ్ళి అని చెప్తున్నారు. తర్వాత ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు రికార్డ్ చేశారో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తికి మీరు ఎప్పుడు తేడా ఇక్కడ గమనిస్తూ ఉండాలి. ఇన్ఫర్మెంట్ అని ఉంటుంది కానీ విక్టిమ్ అని ఉండదు, ఇంకోటి ఉండదు, కంప్లైంట్ అని కూడా ఉండదు. అయిందా? అది సరే. మరి వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆయన రికార్డ్ చేయడానికి అయితే రిఫ్యూజ్ చేశాడు అనుకోండి, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, మీరు ఎస్పీ గారికి రైటింగ్ అండ్ బై పోస్ట్ ద్వారా పంపుకునేటువంటి వీలుంటుంది. ఒకవేళ ఆయన కూడా ఎస్ అఫెన్స్ అయితే కమిట్ చేసినట్లు అనిపిస్తా ఉంది అన్నప్పుడు ఆయనే స్వయంగా అయినా చేయొచ్చు, లేదా ఆయనకైతే సబార్డినేట్ ఉన్న ఏ పోలీస్ ఆఫీసర్కి అయినా సరే అయినా
ఈ కోడ్ ప్రకారం నువ్వు ఇన్వెస్టిగేట్ చేయి అని చెప్పేటువంటి ఇదైతే వెసులుబాటు అయితే ఇందులో ఉందన్నమాట. సరే, అవి పైన చెప్పుకునేది మనం 154 కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి. కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి అంటే పట్టదగిన నేరం అంటారు, అంటే గుర్తించదగిన నేరము అంటారు. చూస్తేనే గుర్తించదగిన నేరం అంటారు. కాగ్నిజబుల్ అఫెన్స్ లో పోలీసు వారికి ఎంత పవర్ ఉంటుందంటే అరెస్ట్ చేయడానికి, ఎలా అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు, ఏది లేకుండా, వితౌట్ వారెంట్. వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే పవర్ వాళ్ళకి ఉంటుందన్నమాట. అది. తర్వాత 155 ఇన్ఫర్మేషన్ యాజ్ టు నాన్ కాగ్నిజబుల్ కేసెస్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సచ్ కేసెస్. మరి నాన్ కాగ్నిజబుల్ అంటే పోలీసులు వచ్చేసి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం కుదరదు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే మేజిస్ట్రేట్ గారి పర్మిషన్ తీసుకుని వాళ్ళు చేయాల్సి ఉంటుంది. మరి నాకు ఎట్లా తెలుస్తుంది సార్ ఇది కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అంటే, మీరు సిఆర్పిసిలో చివరిలో వచ్చేసి ఒక టేబుల్ వచ్చి ఉంటారు. ఆ టేబుల్లో ప్రతి అఫెన్స్ యొక్క సంక్షిప్త సమాచారం ఇచ్చి ఉంటారు. మీకు అఫెన్స్ టేబుల్ ఇచ్చి ఉంటారు కదా, ఆ టేబుల్లో అఫెన్స్ యొక్క పూర్తి డిస్క్రిప్షన్ అయితే ఇవ్వరు. మీరు అలా పొరపాటు పడద్దు, పూర్తి డిస్క్రిప్షన్ అయితే ఇవ్వరు, సంక్షిప్తంగా ఇచ్చి ఉంటారు ఫస్ట్లో. అది వచ్చేసి దానికి సంబంధించి పనిష్మెంట్ ఎంత ఇచ్చారు అన్నది ఉంటుంది. అది కాగ్నిజబుల్లా నాన్ కాగ్నిజబుల్లా ఉంటుంది, బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా ఉంటుంది. తర్వాత అది ఏ కోర్టు చేత విచారించబడాలి అన్నది కూడా అందులో ఉంటుంది. ఆ టేబుల్ చూసినట్లయితే మీకు ఏ కేసు కాగ్నిజబుల్, ఏది నాన్ కాగ్నిజబుల్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాని మీద కూడా మీకు అవగాహన అయితే ఉండాలన్నమాట. అది మీరు ఆ టేబుల్ చూసి ఒక అఫెన్స్ యొక్క డిస్క్రిప్షన్ అయితే భావించకండి. అది ఐపీసీలో వేరే ఉంటుంది, సిఆర్పిసిలో కొంచెమే ఉంటుంది. ఆ టేబుల్లో మీకు ఆ నేరం గురించిన సారాంశం మటుకే ఉంటుంది, కొద్దిగానే ఉంటుంది. పూర్తి కావాలంటే మీరు ఐపీసీకి వెళ్ళి చూసుకోవాలన్నమాట. సరే, when information is given to an officer in charge of a police station of the commission within the limits of such station of a non-cognizable offense, ఇది మీరు హైలైట్ చేసుకోండి. ఎన్సి నాన్ కాగ్నిజబుల్ కేస్ అన్న అఫెన్స్ గురించి. he shall enter or cause to be entered the substance of the information in a book to be kept by such officer in such form as the state government may prescribe in this behalf and refer the informant to the magistrate. అది ఎన్సిఆర్ ఉంటుంది, అందులో ఎంటర్ చేసుకున్న తర్వాత ఆయన మేజిస్ట్రేట్ గారి దగ్గరికి రెఫర్ చేయాలని చెప్పి రాస్తున్నారు. నో పోలీస్ ఆఫీసర్ షాల్ ఇన్వెస్టిగేట్ ఏ నాన్ కాగ్నిజబుల్ కేస్ వితౌట్ ది ఆర్డర్ ఆఫ్ ఎ మేజిస్ట్రేట్ హ్యావింగ్ పవర్ టు ట్రై సచ్ కేస్ ఆర్ కమిట్ ది కేస్ ఫర్ ట్రయల్. మరి ఏదైతే మేజిస్ట్రేట్ అధికారం ఉందో ట్రై చేయడానికి కానీ కమిట్ చేయడానికి కానీ, కమిట్ అంటే కమిట్ దట్ కేస్ టు ఏ హయ్యర్ కోర్ట్ అనమాట. అట్లాంటి పవర్ ఉన్నటువంటి మేజిస్ట్రేట్ యొక్క ఆర్డర్ తీసుకోకుండా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఒక నాన్ కాగ్నిజబుల్ కేసుని దర్యాప్తు చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. పైన నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అన్నా, ఇక్కడ వచ్చేసరికి నాన్ కాగ్నిజబుల్ ఏమన్నా కేసు అన్నా. కాగ్నిజబుల్ కేసు ఎప్పుడవుతుంది? మోర్ దెన్ 3 years. కాదు, అన్ని ఆ కాగ్నిజబుల్ కేసు ఎప్పుడవుతుందంటే అందులో నేరాలన్నీ నాన్ కాగ్నిజబుల్ గానే ఉండాలి. ఆ కేసుకు సంబంధించి అట్లా అనమాట. అందులో ఒక్కటైనా కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది కాగ్నిజబుల్ కేసు అవుతుంది. ఓకే సార్, అదనమాట. అది ఎనీ పోలీస్ ఆఫీసర్ రిసీవింగ్ సచ్ ఆర్డర్, అంటే మేజిస్ట్రేట్ గారి నుంచి ఆర్డర్ తీసుకున్నటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే, మే ఎక్సర్సైజ్ ది సేమ్ పవర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎక్సెప్ట్ ది పవర్ టు అరెస్ట్ వితౌట్ వారెంట్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ మే ఎక్సర్సైజ్ ఇన్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్. మరి ఈ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత అతనికి ఏమి అధికారాలు వస్తాయి, ఎలాంటి పవర్స్ వస్తాయంటే, కాగ్నిజబుల్ కేసులు ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కి ఏవైతే పవర్స్ ఉంటాయో అవన్నీ ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఎక్సెప్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి మాత్రం ఉండదు. మిగతా అన్ని కూడా కాగ్నిజబుల్ కేసులో ఎలా దర్యాప్తు చేస్తారో అలా దర్యాప్తు చేసే అధికారాలన్నీ ఈ పోలీస్ ఆఫీసర్ కి వస్తాయి. ఏ పోలీస్ ఆఫీసర్ కంటే మేజిస్ట్రేట్ నుంచి ఎవరైతే ఆర్డర్ తెచ్చుకుంటారో ఆ పోలీస్ ఆఫీసర్ కి. అంటే ఏమంటున్నారు, ఒకసారి మీరు మేజిస్ట్రేట్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారనుకోండి, అరెస్ట్ వారెంట్ వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయడానికి కాకుండా మిగతావన్నీ మీరు చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే, కాగ్నిజబుల్ కేసులో ఏమే పవర్స్ ఉంటాయో అవన్నీ ఆ పోలీస్ ఆఫీసర్కి వస్తాయి అని అర్థం.
where a case relates to 2 or more offences of which at least one is cognizable, the case shall be deemed to be cognizable case, notwithstanding that the other offences are non-cognizable. సరే, ఒక కేసులో అన్ని ఒక 4-5 అఫెన్స్లు ఉన్నాయి, అవన్నీ నాన్ కాగ్నిజబుల్, ఒక్క అఫెన్స్ మాత్రం కాగ్నిజబుల్ ఉంది. అలాంటప్పుడు అదేమవుతుంది? ఇందాక చెప్పాను కదా, కాగ్నిజబుల్ అవుతుందండి. చూడండి, ఒక్కటి విచ్ ఇక్కడ చూడండి, విచ్ అట్లీస్ట్ వన్ ఇస్ కాగ్నిజబుల్, ఒక్క నేరం కాగ్నిజబుల్ అయినా సరే, ది కేస్ షల్ బి డీమ్డ్ టు ఏ కాగ్నిజబుల్ కేస్. ఎట్లా? నాట్ విత్ స్టాండింగ్ దట్ అదర్ అఫెన్సెస్ ఆర్ నాన్ కాగ్నిజబుల్. మిగతా అఫెన్స్లన్నీ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లు అయినా సరే పట్టింపు లేదు, పట్టించుకోము, అది కాగ్నిబుల్ కేసు అవుతుంది అని చెప్పేసి ఉన్నారు. సరే, మరి ఎఫ్ఐఆర్ అయితే కాగ్నిబుల్ కేసులో ఎఫ్ఐఆర్ 154 కింద ఇచ్చేస్తారు కదా. తర్వాత మళ్ళీ పోలీస్ ఆఫీసర్కి ఉన్నటువంటి పవర్స్ ఏంటి అన్నప్పుడు 156 పోలీస్ ఆఫీసర్స్ పవర్ టు ఇన్వెస్టిగేట్ కాగ్నిబుల్ కేస్. ఎనీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ మే వితౌట్ ది ఆర్డర్ ఆఫ్ ఎ మేజిస్ట్రేట్, అంటే కాగ్నిబుల్ అఫెన్స్ కి మేజిస్ట్రేట్ ఆర్డర్ అవసరం లా, ఇన్వెస్టిగేట్ ఎనీ కాగ్నిబుల్ కేస్ which a court having jurisdiction over the local area within the limits of jurisdiction would have power to inquire into or try under the provisions of chapter 13. ఆ కోర్టు ఈ స్టేషన్ ఉన్నటువంటి లోకల్ ఏరియాలో ఉన్నటువంటి కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ ఉండి ఆ కోర్టుకి ఇంక్వైరీ లేదా ట్రయల్ జరిపేటువంటి పవర్ ఏదైతే ఉందో చాప్టర్ 13 కింద ఆ కేసును అతను కాగ్నిబుల్ కేసుకు సంబంధించి మేజిస్ట్రేట్ ఆర్డర్ లేకుండానే అతను ఇన్వెస్టిగేషన్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. తర్వాత no proceeding of a police officer in any such case shall at any stage be called in question on the ground that the case was one which such officer was not empowered under this section to investigate. మరి పోలీస్ ఆఫీసర్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ మటుకు క్వశ్చన్ చేయరాదు అని చెప్తున్నారు. నీకు ఎంపవర్మెంట్ లేదు, ఈ సెక్షన్ కింద మీకు పవర్ లేదు, మీరు ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, చేయకూడదు అని క్వశ్చన్ చేస్తూ చేయడానికైతే లేదనమాట. ఆ ఆఫీసర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ ని క్వశ్చన్ చేయడానికైతే లేదు ఇన్వెస్టిగేటింగ్ జరుగుతున్నప్పుడు. ఎనీ మేజిస్ట్రేట్ ఎంపవర్డ్ అండర్ సెక్షన్ 190 మే ఆర్డర్ సచ్ ఇన్వెస్టిగేషన్ యాజ్ అబౌవ్ మెన్షన్. ఏ మేజిస్ట్రేట్ అయినా సరే 190 సెక్షన్ కింద పవర్ ఇవ్వబడినటువంటి మేజిస్ట్రేట్ ఎవరైనా సరే మే ఆర్డర్ సచ్ అన్ ఇన్వెస్టిగేషన్ యాజ్ అబౌవ్ మెన్షన్, పైన చెప్పిన విధంగా ఆర్డర్ అయితే వేయచ్చు అనమాట. ఎలా వేయచ్చు అంటే, మీరు ప్రైవేట్ కంప్లైంట్ అని వినుంటారు, విన్నారు కదా, 200 CRPC. ఆ ప్రైవేట్ కంప్లైంట్ అన్న పదం సిఆర్పిసిలో లేదు. మీకు ప్రైవేట్ కంప్లైంట్ అంటే మాట ఉండదు, కంప్లైంట్ టు మేజిస్ట్రేట్ అని ఉంటుంది. ప్రైవేట్ కంప్లైంట్ అని మనము యూజ్ చేస్తున్నటువంటి ఇది, ఎందుకంటే మన భావదారిద్ర్యము అలాంటిది అనమాట. ఎందుకంటే మనం యాంటిసిపేటరీ బెయిల్ అనే పదం సిఆర్పిసిలో లేకున్నా సరే యాంటిసిపేటరీ బెయిల్ అని అంటూ ఉంటాం. యాంటిసిపేటరీ బెయిల్ అని ఎక్కడ లేదు. మీరు 438కి వెళ్ళి చూడండి, యాంటిసిపేటరీ బెయిల్ అన్నది లేనే లేదు, ఉండదు. అయిందా? ఎన్బిడబ్ల్యూ రీకాల్ పిటిషన్ అంటూ ఉంటామే మనం. రీకాల్ ఏ సెక్షన్ కింద ఫైల్ చేస్తాం? 70 clause 2 sir. 70 clause 2. రీకాల్ అన్న పదం ఆ సెక్షన్ లో ఉందా? చూడండి, రీకాల్ అన్న క్వశ్చన్ ఉండదు. రీకాల్ అని ఉండదు, క్యాన్సిల్ ఉంటుంది, క్యాన్సిల్ చేయాలి. కానీ మనం అలాగే ఎవరో అన్నారు అని చెప్పేసి మనం కూడా అలాగే ఉంటున్నాం. నేను చెప్పేది ఏమంటే, మిగతా వాళ్ళకంటే డిస్టింక్ట్ గా ఉండండి, సెక్షన్ లో యూజ్ చేసిన పదాలని ఎక్కువ మీ ప్లీడింగ్స్ లో వాడండి, అప్పుడు మీకు సపరేట్ గుర్తింపు వస్తుంది, మీకు కూడా బాగుంటుంది. అయిందా? ఇది ఆ మేజిస్ట్రేట్ గారికి కంప్లైంట్ ఇస్తాం కదా, మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేజిస్ట్రేట్ గారికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏముంటాయి తెలుసా మీకు? ఆయనే స్వయంగా కాగ్నియన్స్ తీసుకుని సిసి నంబర్ ఇవ్వచ్చు, ముద్దాయికి సమన్లు పంపించవచ్చు. లేదు అంటే ఆయన ఏం చేయొచ్చు? కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ 156(3) కింద ఆయన కన్సర్న్ పోలీస్ స్టేషన్ పంపించి ఏం చెప్తారు తెలుసా అన్న? సింపుల్ గా ఒక వాక్యం రాస్తారు. మీరు కాబోయే జడ్జిలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. రిజిస్టర్ ఇన్వెస్టిగేట్ అండ్ రిపోర్ట్ అని రాస్తారు.
అవును రాస్తారు. అయిందా? సరే. నెక్స్ట్ 156 కింద మేజిస్ట్రేట్ గారికి ఎవరన్నా మనం కంప్లైంట్ ఇస్తే అది పోలీస్ స్టేషన్ కి ఇన్వెస్టిగేషన్ అండ్ రిపోర్ట్ కోసము పంపించే అధికారం అయితే మేజిస్ట్రేట్ గారికి ఉంటుంది. 157 ప్రొసీజర్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేటింగ్ యొక్క ప్రొసీజర్ ఏంటి అన్నారు. ఇఫ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఆర్ అదర్వైజ్, ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ వేరే విధంగా కానీ, ఇన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ హ్యాస్ రీజన్ టు సస్పెక్ట్ ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్ విచ్ హీస్ ఎంపవర్డ్ అండర్ సెక్షన్ 156 టు ఇన్వెస్టిగేట్. 156 కింద అతనికి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అధికారం ఉంది నాకు అని అనిపించింది, నేరం అయితే జరిగింది అని అనుమానం వచ్చింది అనుకోండి, ఆయన హీ షల్ forthwith send a report to the of the same to a magistrate empowered to take cognizance of such offence upon a police report and shall proceed in person or shall depute one of his subordinate officers not being below such rank as the state government may by general or special order prescribe in this behalf to proceed to the spot to investigate the facts and circumstances of the case and if necessary to take measures for the discovery and arrest of the offender. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఒకవేళ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఇలా జరిగింది ఒక నేరము అన్నటువంటి అనుమానం సస్పెక్ట్ ది కమిషన్ ఆఫ్ ఉంటుంది, అప్పుడు ఆయన ఏం చెప్తారు? హి షల్ ఫోర్త్విత్ సెండ్ రిపోర్ట్ ఆఫ్ ది సేమ్ టు ఏ మేజిస్ట్రేట్. ఈ కేసుని కాగ్నిజెన్స్ తీసుకోవడానికి ఎవరికైతే అధికారం ఉంటుందో మేజిస్ట్రేట్ గారికి, ఆ మేజిస్ట్రేట్ గారికి ఆయన ఒక రిపోర్ట్ పంపించేసి ఈయనైనా సరే ప్రొసీడ్ కావచ్చు, లేదా ఈయన కింద ఉన్నటువంటి సబార్డినేట్ ఆఫీసర్ కూడా ఈ ర్యాంకుకి తక్కువ లేకుండా, అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది ఈ ర్యాంక్ వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పేసి, అలాంటి బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్. జనరల్ ఆర్డర్ అంటే మొత్తం స్టేట్ వైడ్ ఒకటే ఆర్డర్ ఉంటుంది అన్ని పోలీసులకు సంబంధించి. స్పెషల్ ఆర్డర్ ఉంటే మీ సుపీరియర్ ఆఫీసర్ ఇస్తాడు, ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఈడు చేయాలా అని చెప్పేసి ఇస్తారు, స్పెషల్ ఆర్డర్ అంటారు. అది అప్పుడు ఆయన స్పాట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. దేనికోసం? టు ఇన్వెస్టిగేట్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేస్. ఆ ఫ్యాక్ట్స్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి, అండ్ ఇఫ్ నెసరీ అవసరమైతే టు టేక్ మెజర్స్ ఫర్ ది డిస్కవరీ అండ్ అరెస్ట్ ఆఫ్ ది అఫెండర్. మరి నేరం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అఫెన్స్ చేసిన వ్యక్తి, వాళ్ళని అరెస్ట్ చేయడానికి, వాళ్ళ గురించి కనుక్కోవడానికి, డిస్కవర్ చేయడానికి కూడా అతను స్పాట్కి వెళ్ళొచ్చు. మరి ప్రొవిజన్ ఇచ్చారు. వెన్ ఇన్ఫర్మేషన్ యాజ్ టు ది కమిషన్ ఆఫ్ ఎనీ సచ్ అఫెన్స్ ఈస్ given against any person by name and the case is not of a serious nature, the officer in charge of a police station need not proceed in person or depute a subordinate officer to make an investigation on the spot. When information as to the commission of any such offense is given against any person by name and the case is not of a serious nature, the officer in charge of a police station need not proceed in person or depute a subordinate officer టు మేక్ ఎన్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ది స్పాట్. మనము ఈ ప్రోజోలో ఏలో ఉన్న ఈ విషయం తెలుసు, మనకు తెలియదు అనుకోండి. తెలియనప్పుడు మనం ఏమాడతాం? కంప్లైంట్ ఇచ్చాం, పోలీసులు ఏం రాలేదు, పోలీసులు ఏం యాక్షన్ తీసుకోలేదు అని అంటుంటాం. ఇందులో ఏం రాశారు? ఏం రాశారు? కేసులో సీరియస్నెస్ లేకపోయినప్పుడు, గ్రౌండ్స్ లేకపోయినప్పుడు సార్, ఆ సీరియస్ నేచర్ కేసు కానప్పుడు వాడు వెళ్ళనవసరం లేదంట. ఈ పాయింట్ మనకు తెలియలేదు అనుకోండి, ఎందుకు వెళ్ళడు వాడు, ఎందుకు రాడని మనం ఇది చేస్తాం, హంగామా కదా. స్పాట్కి అతను రానవసరం లేదట, సీరియస్ నేచర్ లేనప్పుడు లేదు. ఇది ఇఫ్ గివన్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ బై నేమ్ అండ్ వాడి పేరు ఉండాలా, అంటే ఎక్కడికి పోడు, వాడు ఎక్కడికి పోతాడు పేరు తెలిసిన తర్వాత అనమాట. If it appears to the officer in charge of police station that there is no sufficient ground for entering on an investigation, he shall not investigate. పోలీసుకి ఇంత పవర్ ఉంది. మనము కంప్లైంట్ ఇచ్చాము, పోలీస్ కంప్లైంట్, కానీ వాళ్ళు రాదని అనుకుంటూ ఉంటాం. వాళ్ళకి అన్ని పవర్స్ ఉన్నాయి, ఆడి ఇష్టమైతే వస్తాడు, లేకపోతే లేదు. అక్కడ రాస్తారు సఫిషియంట్ గ్రౌండ్ లేదని అతను అనుకుంటే రానవసరం లేదు అని చెప్తారు. Provided further that in relation to an offense of rape, the recording of statement of the victim shall be conducted at the residence of the victim or in the place of her choice and as far practicable by a woman police officer in the presence of her parents or guardian or near relatives or social worker of the locality. మరి రేప్ కి సంబంధించి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్
స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వచ్చినప్పుడు విక్టిమ్ అంటే బాధితురాలి యొక్క ఇది స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లోనే చేయాలంటున్నారు, రెసిడెన్స్ లో లేదు ఇంకో ఆమె చాయిస్ ఎక్కడ చెప్తే అక్కడ. మరి యాజ్ ఫర్ అస్ ప్రాక్టికల్ బై ఉమెన్ పోలీస్ ఆఫీసర్, అంటే సాధ్యమైనంత వరకు ఉమెన్ పోలీస్ ఆఫీసర్ చేస్తే అది రికార్డ్ చేయించబడాలి. మరి అది రికార్డ్ చేస్తున్నప్పుడు ఎవరెవరు ఉండాలి అంటే పేరెంట్స్ అని ఉండొచ్చు, ఆమె యొక్క గార్డియన్ అని ఉండొచ్చు, లేదా దగ్గరి బంధువులు, లేదా సోషల్ వర్కర్ ఆఫ్ ది లొకాలిటీ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రావిజన్స్ మీరు చదువుకున్నప్పుడు పక్కన రాసి పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడన్నా మీకు ఎస్ఏ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, వాట్ ఆర్ ది ప్రొవిజన్స్ ఇన్ సిఆర్పిసి అబౌట్ ది అఫెన్సెస్ అగైన్స్ ఉమెన్ అని చెప్పేసి అన్నారు అనుకోండి, మీరు దిక్కులు చూస్తారు. లేదా అలా లేకుండా ఇప్పుడు ఇక్కడ రాశారు చూడండి, ఈ ప్రొవిజన్ ఇచ్చారు, ఈ సెక్షన్లో ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఆ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ విషయంలో కూడా సర్టన్ అఫెన్సెస్ ఎలా చేయాలని ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారు. ఇవన్నీ మీరు పక్క తీసి నోట్ చేసుకుని ఆ సెక్షన్ నంబర్ కూడా నోట్ చేసుకుంటే ఉమెన్కి అగైన్స్ గా నేరం జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రావిజన్స్ ఇవి, వాళ్ళకి సంబంధించి పాటించాల్సిన పద్ధతి అయితే ఇది అని మీరు ఈజీగా చెప్పుకోగలుగుతారు. ఇది రాసి పెట్టుకోవడం కాదు, మీ ఫ్రెండ్స్ తోటో ఇంకోతో డిస్కషన్ చేస్తుంది. యూస్ఫుల్ డిస్కషన్ అంటే పిచ్చాపాటి మాట్లాడుకోవడం కాదు, ఎవరికి తోచింది వారు గట్టిగా అరిచి చెప్పడం కాదు. యూస్ఫుల్ డిస్కషన్ ఉండాలన్నమాట. నేను చెప్తున్నది నాలెడ్జ్ మీ పవర్, నాలెడ్జ్ మీకు ఉంటే మీ వాయిస్ గట్టి ఉంటుంది. In each of the cases mentioned in clause A and B, పైన A and B లో చెప్పినటువంటి కేసెస్ లో ది ప్రొవిజో టు సబ్సెక్షన్ 1, ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ షల్ స్టేట్ ఇన్ హిస్ రిపోర్ట్, ఆ రిపోర్ట్ లో ఆయన చెప్పే తీరాలి ఏమి హిస్ రీజన్స్ ఫర్ నాట్ ఫుల్లీ కంప్లైంగ్ విత్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ దట్ సబ్జెక్షన్. మరి ఎందుకు చేయడం లేదని కారణాలు కూడా రాయాలంటున్నారు. సరే, అండ్ ఇన్ ది కేస్ మెన్షన్ ఇన్ క్లాస్ బి ఆఫ్ ది సెట్ ప్రొవిజో, ది ఆఫీసర్ షల్ ఆల్సో forthwith notify to the informant, if any, in such manner as may be prescribed by state government, the fact that he will not investigate the case or cause it to be investigated. మరి కారణాలు రాయాలని చెప్తున్నారు. ఈ బిలో ఏం చెప్పారు, ఇన్వెస్టిగేట్ ఇఫ్ ఇట్ అపేర్స్ టు ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ దట్ దెర్ ఈస్ నో సఫిషియెంట్ గ్రౌండ్ అని అన్నారు కదా. ఆయన అనుకుంటే సరిపోదట, సఫిషియెంట్ గ్రౌండ్ లేదు, నేను ఇన్వెస్టిగేషన్ చేయడానికి రానిపోయా అని చెప్పేసి ఈయనకి తెలియజేయాలనుకున్నా. ఎవరికి ఇన్ఫర్మెంట్ సార్, ఇక్కడ ఉన్నారు చూడండి, నోటిఫై టు ది ఇన్ఫర్మెంట్ కి నోటిఫై చేయాలట. అది ఎలా అంటే దానికి ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఇస్తారు. ఈ ఫామ్స్ ఎక్కడ ఉంటాయి, పోలీస్ మాన్యువల్ ఉంటాయి, ఏపీ పోలీస్ మాన్యువల్ ఉంటాయి. అది మనకు మీరు పెట్టిన కేసు తప్పుడు కేసు రెఫర్ చేసినవి అవన్నీ నోటీస్ ఫామ్స్ అన్ని ఏపీ పోలీస్ మాన్యువల్ లో ఉంటాయి. నేను గమనిస్తూనే ఉన్నాను. మాన్యువల్ షేర్ చేయండి సార్. అది ఇప్పుడు అడుగుతున్నా రాఘవేంద్ర నువ్వు సార్. అదే ఇంతకు ముందు తెలుగులో ఒకటి ఉంటే అదే అనుకున్నా సార్, కానీ దాంట్లో ఏం లేవు సార్, జస్ట్ స్టోరీలు. సరే ఇవాళ దయచేసి ఏమనుకోకండి, 9:30కే క్లాస్ స్టాప్ చేస్తున్నాను. రేపు 158 నుంచి అయితే చదువుకుందాము. ఇప్పుడు మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు.